ఆచార్య దేవోభవ అంటారు. శిష్యులైనా విద్యార్థులైనా భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువులే. అటువంటి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ అవగాహన కల్పించింది. అంతేకాకుండా సేవ్ నేచర్ అంటూ ప్లకార్డులను చేతబూని ప్రదర్శన చేశారు. పట్టణ వీధులలో విద్యార్థులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. బోసుబొమ్మ సెంటర్ లో మానవహారం చేశారు. ఈ సందర్భంగా బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ హై స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ పివి వరలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆ విషయాన్ని నేటి యువత గుర్తుంచుకుని నడుచుకోవాలని అన్నారు. విద్యార్థి దశ నుంచి పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తే ప్రకృతిని పరిరక్షిస్తారని ఆశించారు. కాలుష్య కోరల్లో నేటి మానవ జీవితం ఏ విధంగా మగ్గుతుంది అనే అంశంపై విద్యార్థులు చేసిన ప్రదర్శన చూపర్లు ఆకట్టుకుంది. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, అడవులను కాపాడుకోవాలని, వృక్ష సంపద పెరిగేలా చూసుకుంటే ఆక్సిజన్ శాతం పెరుగుతుందని విద్యార్థులు తెలియజేశారు. పెరుగుతున్న జనాభా నిష్పత్తిని బట్టి ఫ్యాక్టరీల నుంచి వచ్చే విషపు వ్యర్థాలను నివారించి జీవన ప్రమాణం మెరుగుపడే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరలక్ష్మి ఆశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. People have unused it referred as garbage and trash. My name is Manogna. I am studying 6th class. Our earth is in danger. It's crying out for help. It's not a secret anymore. Our lands are filled with trash and our water soaked with plastic. We can stop this. We just follow 3 simple words: reduce, reuse, recycle. Thank you. I am studying 6th class. My name is Butts and Blossoms High School. Pollution is started to rise swiftly. The usage of plastics and non-biodegradable material matters swiftly. So please reduce the uses of such items and reuse them wisely. Thank you. I am studying 5th class. Our earth is in danger. It's crying out for help. It's not a secret anymore. Our lands are filled with trash and our water soaked with plastic. We can stop this. We can save our home. We just need to follow 3 simple words: reduce, reuse, recycle. Thank you. See, today we have taken the initiative of taking all our children on a rally. Start from our school and walk to the Masjid Center, and just to create social awareness among our students. So they take it as their responsibility to give awareness to the public, because Swachh Ghar Swachh Bharat అనే నినాదం పైన కూడా ప్రతి ఒక్కరికి సోషల్ సాంఘిక బాధ్యత అన్నది చూపించారు. చిన్న 2nd క్లాస్ టు 8th క్లాస్ ర్యాలీగా నడుస్తున్నాము. అండ్ మా నర్సరీ, ఎల్కేజీ అండ్ 1st క్లాస్ చిల్డ్రన్ నడవలేరు కాబట్టి వాళ్ళకి ఫీల్డ్ ట్రిప్ అన్నది ఒక నర్సరీకి తీసుకెళ్తున్నాము. సో అక్కడ మొక్కల యొక్క ప్రాముఖ్యత అండ్ ఎలాగా మొక్కలు అన్నవి మన పర్యావరణంలో, ఎన్విరాన్మెంట్లో ద ఇంపార్టెంట్ ప్లేస్ ఎవ్రీ ప్లాంట్ అండ్ ట్రీ హోల్. సో అది వాటి వల్ల వచ్చే ఉపయోగాలు లైక్ ఎలాగా అంటే ఆక్సిజన్ ఇస్తాయి మనకి, అండ్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. అండ్ అలాగే మొక్కల ద్వారా మనకి మన బేసిక్ నీడ్స్ని అవి ఎలా తీరుస్తాయి అన్న ఉద్దేశంతో మా చిన్నారుల్ని కూడా ఫీల్డ్ తీసుకెళ్తున్నాము. అండ్ మేమందరం కూడా ర్యాలీ అన్నది to bring social awareness among the public and to feel the responsibility by our students. ఏదో విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణపై ప్రదర్శనలు చేయడం కాదని, ఆ ప్రదర్శనతో పాటు ఆక్సిజన్ యొక్క గొప్పతనం, పచ్చటి మొక్కల ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ప్రాక్టికల్ గా తెలుసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెంకు చెందిన బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ హై స్కూల్ కరెస్పాండెంట్ పివి వరలక్ష్మి తెలియజేశారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులను నర్సరీకి తీసుకువెళ్లారు. ఆక్సిజన్ ఇచ్చే మొక్కల గురించి, అవి చేసే లాభాలను గురించి వివరించారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కల పాత్రపై అవగాహన కల్పించారు. ఇటువంటి ట్రిప్స్ విద్యార్థులను జ్ఞాపక శక్తితో పాటు భౌతిక అంశాలను సైతం తెలుసుకోగలుగుతారని వరలక్ష్మి తెలిపారు. చదువు ఎంత ముఖ్యమో సాంకేతిక అంశాలు సైతం నేటి తరానికి అంతే ముఖ్యమని వెల్లడించారు. Roots. Stem. Branches. What is this?
understand all of you? Shelter. Oxygen. Okay. Plants take carbon dioxide and give oxygen. Say again, children. Plants take carbon dioxide and give us